ఒక రోజు మొన్న మాట్లాడుకుంటా అన్న ఈ స్టేజ్ మీద ఏడిచినావు, ఏమిటికి ఏడిచినావా అమ్మ నువ్వు? ఏడవలే, ఒకసారి ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు అనిపించింది నాకు, నువ్వు బాధపడుతుంటే. నేను ఈ రోజు సమాధానం చెప్పినాను, అందరికి సమాధానం ఇదే నా సమాధానము అని అన్నావు కదా. ఏమిటికమ్మా నీకు అసలు అంటే అంత అసహ్యంగా ఎందుకు రాస్తున్నారు? నీకు జిమ్ పైసలు పంపించిండ్రా? లే, పైసలు తిన నీకు ఇగో గుడాలు తెచ్చుకొని తినమ్మా, మంచి వెజిటేబుల్స్ తినని ఎవరైనా పంపించే వాళ్ళ ఇంట్లో కూడా పెడతారు పెట్టరు వాళ్ళు చక్కగా వాళ్ళ ముఖాలకు. నువ్వేమన్నా అనుకో కానీ ఇప్పుడు ఒక ఆడవిళ్ళని మనం ఎట్లా చూడాలి? మన ఇంట్లో పిల్లల లెక్క చూడాలి. నువ్వు పక్క ఆడవిళ్ళని ఎట్లా చూస్తున్నావో నీ ఇంట్లోని అట్లా కూడా చూస్తావు. నీ ఇంట్లోని ఒక తిరిగా పక్క వాళ్ళని ఒక తిరిగా చూసినావు అంటే నువ్వు సరైన పర్సన్వే కాదు, సరైన మనిషివే కాదు. నీ దృష్టికోణం అర్థమైపోయాయి మాకీడ కదా. అంత పెద్ద అమ్మ, అంత సాధించిన అమ్మనే గంత కింద రాస్తే ఈ ఉత్తుతోళ్ళని ఏం చేయాలి? తల్లి చేస్తున్నా, తల్లి క్యారెక్టర్లు చేస్తున్నా, నాకు మీ అంత పిల్లలు ఉన్నారు. నా మాటలు అసలు అసహ్యంగా రాస్తుంటే, ఒక్కొక్క మాట రాస్తుంటే వీళ్ళ అమ్మలతో ఏం మాట్లాడతారు, అక్క చెల్లెలతో ఏం మాట్లాడతారు, ఏంది వీళ్ళ భాష ఏంది, వీళ్ళేంది, ఇంట్లో ఆడోళ్ళు ఉండరా? అరే చదువుకున్నాను భయ్, అమెరికాలో కొన్నేళ్ళు ఉన్నా, చదువుకున్నాను, నాకని ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, నేను ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, నా ఇష్టం వచ్చింది. బట్ నేను అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నానని చీరలు కట్టుకొని ప్రతి చోటు నేను తిరగలేను కదా. నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది, నేను బయట విదేశాల దాకా వెళ్ళాను, నేను ఒక చదువుకున్నా, నాకు ఒక సర్కిల్ ఉన్నది, నాది ఒక లైఫ్ స్టైల్ ఉన్నది. అరే నువ్వెవడేవరా, నేనేం బట్టలు వేసుకోవాలి, నేనేం చెయ్యాలి, నేనేం తినాలి, ఎవడివిరా నువ్వు అసలు? అందుకని అడుగుతున్నానమ్మ, జిమ్ పైసలు ఎవరన్నా ఫీజు ఇప్పుడు కాదు, జిమ్ బట్టలే వేసుకోవాలి, చీర కట్టుకొని లేపనీకే రాదు కదా. ఒక రోజు చూసినానమ్మ పాపం చీర కట్టుకొని కూడా లేపుతున్నావు. చీర కట్టుకొని లేపుతారా అమ్మ? అవి లేపేటి ఆ చీరలని వాళ్ళ కోసం ఒకటేసా ఇట్లుంటదిరా, చీర కట్టుకొని చేయాలంటే కష్టం ఉంటుంది అని. అమ్మ ఇప్పుడు నువ్వు నీ స్థాయికి నువ్వు ఎవరిని పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకోకు. లేదు అంటే ఒక్కసారి సమాధానం అయితే చెప్పాలి కదా. మన ఆత్రం కోసం అయితే ఒకటి చెప్పాలి. అంటే ఏదైనా తప్పు చేసి వాళ్ళు అన్ని రాశారు అని అంటే నాకు అర్థమై, అరే అంత పోనీ నేను చేసే దాంట్లో 10% నువ్వు చెయ్యరా, 150 ఎత్తుతున్నా, 140 ఎత్తుతున్నా, రారా ఒక 50 ఎత్తు నువ్వు. నా కొడుకా నీకు ఆ దిక్కు లేదు. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఎగ్గిరి ఒక్కటి లాగ్ కొట్టానంటే 10 రోజులు లేవవు. కొట్టానంటే అంటే యాదకొచ్చిందమ్మా. నేను ఎప్పుడన్నా కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా నింబడి పడితే కొట్టినవా? తొక్కు కొట్టలే ఎవరిని. ఏం లేదు, నేను కొంచెం అట్లా లేచి నిల్చుంటేనే అంటే అనకూడదు కానీ కొంచెం పర్సనాలిటీ పెద్దది కదా, భయపడతారు. కొంచెం లేచి ఏమంటే సైలెంట్గా ఉంటా, ఏదన్నా సడన్గా మరీ ఇరిటేట్ అయినప్పుడు అట్లా లేచి నిల్చున్నాను, అలా నిల్చోగానే వాళ్ళు చిన్నగా అయిపోతారు. అప్పటిదాకా నేను చిన్నగా ఉంటా ఇట్లా కూర్చొని, లేచి నిల్చోగానే నేను కొంచెం ఎత్తు కదా, కొంచెం సైలెంట్ అయిపోతారు. సరే